వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ కంటిన్యూస్. మనకి డ్యాన్స్ చేయాలని చాలా ఉంటుందండి, కానీ చేయం. ఎందుకు అంటే సిగ్గు, భయము, నవ్వుతారేమో అని మనకి మనమే అనుకుంటాం. ఎందుకు నవ్వుతారంటే మనకు డ్యాన్స్ రాదు కాబట్టి, ఎప్పుడూ డ్యాన్స్ చేయలేదు కాబట్టి. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనగానే మనం వెనకకి వెళ్ళిపోతాం. కానీ లోపల మాత్రం ఉంటుంది, అరే మనం కూడా డ్యాన్స్ చేస్తే బాగుండు కదా అనే ఒక ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది. అది అట్లా ఇన్ని ఏళ్ళు వచ్చినా కానీ మనం భయపడుతూ వెనకకి వెళ్ళిపోతూనే ఉంటాం. ఎవరినైనా చూస్తే అనిపిస్తుంది, ఫ్యామిలీలో ఎవరైనా డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ, ఒక బరాత్లో డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ చేస్తుంటే అబ్బా వాడు ఎంత బాగా చేస్తుండ్రా, మనం కూడా అట్లా చేస్తే బాగుండే అని లోపల అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే నేను కూడా ఇదే కేటగిరీకి చెందినవాడిని. సేమ్, నాకు డ్యాన్స్ అంటే ఇష్టమే, కానీ చెయ్యం. ఎప్పుడు చేయలేదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మనకు అవకాశము రాలేదు, ఎప్పుడు అది లేదన్నమాట. ఎందుకంటే మనల్ని పెంచిన విధానం ఎట్లుంది, ఎంతసేపు మనల్ని అరే నవ్వుతారేమో అన్న ఒక మనం అలాగే పెరిగాం. అఫ్కోర్స్ ఇప్పుడు నౌ ద పేరెంటింగ్ హ్యాస్ చేంజ్డ్. మన పిల్లల్ని పెంచే విధానం చాలా మారింది అనుకోండి. బట్ మేము పెరిగిన విధానంలో ఏదైనా కొత్తది చేస్తే అది వర్కౌట్ అవ్వకపోతే నలుగురిలో మనము హేళనకు గురవుతాము అనే ఒక భావనతో మనం పెంచారు కూడా అట్లనే. సరే, ఇప్పుడు అంతెందుకు చెప్తున్నానంటే, డ్యాన్స్ మనకు నేర్చుకోవాలని ఉన్నప్పుడు ఏదైనా గ్రూప్ యాక్టివిటీలో జాయిన్ కండి. గ్రూప్ యాక్టివిటీ ఎందుకు గ్రూప్ యాక్టివిటీ అంటే, గ్రూప్ యాక్టివిటీలో జాయిన్ అవుతే మనము ఎలా చేసినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. మనం ఇండివిజువల్గా చేస్తే అందరూ పట్టించుకుంటారు. కానీ వెన్ యూ జాయిన్ విత్ ఎ గ్రూప్, నో వన్ విల్ కేర్. అండ్ మనకు తెలియకుండానే మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. మన ప్రవర్తన గ్రూప్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, సింగిల్గా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లోనో కాలేజీలోనో చూసుకుందాం. మనం ఫ్రెండ్స్ అందరితో ఉన్నామనుకోండి, ఎవరినన్నా ఏడిపించాలన్నా ఏదన్నా చేయాలన్నా చాలా ఈజీగా అనేస్తాం, ఎందుకంటే మనకి పక్కన గ్రూప్ ఉంది కదా అని ఆ ధైర్యం. బట్ అదే ఇండివిజువల్గా ఏమనండి, అంత ధైర్యం రాదు, భయపడతాం. సో నేనేమంటున్నా అంటే, వెన్ యూ వాంట్ టు లెర్న్ సమ్ న్యూ యాక్టివిటీ అండ్ వెన్ యూ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఇట్, బట్ వెన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, గో విత్ ఎ గ్రూప్. ఫైండ్ ఏ సిమిలర్ గ్రూప్. సిమిలర్ గ్రూప్ని కనుక్కోండి, వెళ్ళండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, రీసెంట్గా నాకు డ్యాన్స్ నేర్చుకోవడం ఎప్పటి నుంచో ఉంది. నాట్ బికాస్ ఆఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్ కాదు. దట్ ఈస్ నాట్ మై అజెండా. డాన్స్ ఏంటిదంటే మనకు వర్కౌట్, మన బాడీ తగ్గడానికి, అంతే. బాడీ తగ్గడానికి, ఒక ఎనర్జెటిక్గా ఉండడానికి, మైండ్ ఫ్రెష్గా ఉండడానికి, దీనికోసం అనమాట. నాట్ ఫర్ ఎనీ అదర్. ఇప్పుడు నేను ఏదో డ్యాన్స్ నేర్చుకొని జెమినీ టీవీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి వెళ్ళిపోను, ఓకే, లేకపోతే ఈటీవీలో డీకి వెళ్ళను. అది కాదు మన అజెండా. అయితే కల్ట్ ఉంది కదండి, కల్ట్లో డ్యాన్స్ గ్రూప్స్ ఉంటాయి, డ్యాన్స్ ఫిట్నెస్. నేను ఎప్పుడు జాయిన్ అయినప్పుడు మనకేం రాదు కదా. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు భయంగా వెళ్ళి ఏమనుకున్నా అంటే, అందరూ డాన్సర్లే కదా, మనమే బిగినర్ కదా అని చెప్పేసి లాస్ట్ రో అనమాట. మనకు తెలుసు కదా, ఆల్వేస్ వి ప్రిఫర్ లాస్ట్ రోకి వెళ్ళిపోతే మనం ఎవరు చూడరు. నేనే ఫస్ట్కి వెళ్ళిపోయాను, ఎందుకంటే లేట్గా వెళ్తే ఫ్రంట్ ఇవి వస్తాయి అనమాట, బాక్సెస్. సో ఫస్ట్లో ఒక 10 నిమిషాల ముందే వెళ్తే మనకి లాస్ట్ రోస్ వస్తాయి. లాస్ట్ రో వస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. ట్రైనర్ కూడా మనం చూస్తాడు, కానీ మనల్ని ఎవరు చూడరు, మనం ఎట్లా చేసినా నడుస్తుంది. నేనే ముందే వెళ్ళి నేను బిగినరు అని అందరికి చెప్పుకోవడం స్టార్ట్ చేసినాను అనమాట. వాళ్ళు కూడా ఏం పర్వాలేదు, మేము కూడా అట్లనే వచ్చినాము, మేము డోంట్ వరీ, బిగినర్ అయినా ఏం పర్వాలేదు, ఇక్కడ అందరు బిగినర్సే, అందరూ అని పాపం వాళ్ళు నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారు. బాగానే అనిపించింది. ఫస్ట్ డ్యాన్స్ చేసిన తర్వాత అర్థమైంది, ఒక 1-2 డేస్ డ్యాన్స్ చేసిన తర్వాత అనిపించింది, అసలు మనం అనుకుంటాం కదా మనల్ని వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, మనము ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాం అని. ఎవరు చూడరండి. 25 మంది ఉంటారు ఒక క్లాస్లో. 25 మంది ఎవరిని చూసే టైమే ఉండదు. నీ పక్కన వాళ్ళు నిన్ను చూడరు, నువ్వు నీ పక్కన కూడా చూడవు. నువ్వు చూద్దామన్నా చూడలేవు. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ హై ఇంటెన్సిటీ వర్కౌట్. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు సీ ది పర్సన్ బిహైండ్ యూ ఆర్ బిసైడ్ యూ. అండ్ వాళ్ళు కూడా అంతే, అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. ఎవ్రీవన్ విల్ బికమ్ ఏ కిడ్. ఇప్పుడు మనం చూస్తాం కదా, చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు మన స్కూల్లో మన పిల్లల్ని యాన్యువల్ డే ఫంక్షన్కి మనం వాళ్ళ స్టేజ్ ఎక్కిస్తాము. వాళ్ళ టీచర్స్ పాపం వాళ్ళ అంత ట్రైన్ చేసి డ్యాన్స్ చేయించిన తర్వాత కూడా, ఈ అన్ని రోజులు ట్రైన్ చేసినంత కూడా వాడు స్టేజ్ మీద ఎక్కి
సగానికి సగం మంది పర్ఫార్మే చేయరు. కొంతమంది మాత్రం పర్ఫామ్ చేస్తారు, కొంతమంది దిక్కులు చూస్తారు, కొంతమంది చెవులో వేలు పెట్టుకుంటారు, ఫన్నీగా చేస్తుంటారు. అసలు వాళ్ళకి ఏం సంబంధమే ఉండదు, ఇది నా డ్యాన్స్ కాదు అన్నట్టు ఉంటుంది. బట్ అయినా కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా అనుకుంటారా, అరే వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇంకా నవ్వుకుంటారు. నవ్వుకొని అరే వాడు ఎవడు మన వాడు అసలు చేయట్లేదు అని అందరు నవ్వుకుంటారు. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఈవెన్ దో వాట్ ఎవర్ దే ఆర్ నాట్ డూయింగ్, బట్ స్టిల్ వీ విల్ ఎంజాయ్ దేర్ పర్ఫార్మెన్స్, రైట్? వాట్ వీ వాంట్ ఈస్ our child should be on the stage regardless of whether he is doing the dance or not. అంతే కదా, ఇది కూడా అంతే అండి. మనం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు గో టు ద గ్రూప్లోకి వెళ్ళిపోయి మీరు చేయండి చేయకపోండి, చేతులు కాళ్ళు ఊపండి అంతే. అయితే వీళ్ళు ట్రైనర్స్ కూడా అదే చెప్తారు. ట్రైనర్స్ ఏమంటారంటే మీరు యూ డోంట్ హ్యావ్ టు కాపీ అస్ ఎగ్జాక్ట్లీ, మీరు మమ్మల్ని కాపీ చేయరు కూడా, ఎందుకంటే మేము 4-5 yearsగా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళము. మీరు బిగినర్స్గా వచ్చిన వాళ్ళు, మీరు మమ్మల్ని కాపీ చేయలేరు. సో డోంట్ వరీ అబౌట్ హౌ వీఆర్ డూయింగ్, జస్ట్ వరీ అబౌట్ మీకు చెమట వస్తుందా, మీ షర్టు ప్యాంటు తడుస్తుందా, మీకు వర్కౌట్ అవుతుందా, అంతే చూడండి. అండ్ మేక్ షూర్ దట్ యూ ఆల్వేస్ స్మైల్ ఇన్ ద డ్యాన్స్. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి అండి. నేను చూస్తా చాలామందిని అసలు నవ్వరు, సీరియస్. అరే అదేందిరా, అది నువ్వు వచ్చింది డ్యాన్స్కా లేకపోతే ఏదైనా సంతాప సభకు వచ్చినావా? నువ్వు నవ్వాలిరా నాయన. నవ్వితే నీ పక్కనున్న వాడిని చూసినా కానీ, నువ్వు డ్యాన్స్ రాకపోయినా కానీ నీకు యువర్ ప్రెటీ ఫేస్ విల్ బి వెరీ కంఫర్టబుల్ టు ద పర్సన్ బిసైడ్ ఆర్ బిహైండ్ యూ. ఎంత బాగా అనిపిస్తుంది నవ్వుతుంటే. కీప్ స్మైలింగ్. వాళ్ళు ట్రైనర్స్ చెప్తారు స్మైల్ ఇవ్వండి, మధ్య మధ్యలో అరవండి, హూ హా అని అరవండి. అరిస్తే ఏమవుతుంది అంటే మీకు ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, టెన్నిస్ ఆడినప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఎట్లా అరుస్తారు, కావాలని కోర్టులో హూ హా అని అరుస్తుంటారు. ఎందుకంటే దట్ విల్ గివ్ యూ ఎనర్జీ, మోటివేషన్. మనోళ్ళు ఒకటే సీరియస్ స్టెప్పులు, అదేదో ఇప్పుడు నేను అర్జెంటుగా 2 రోజుల్లో డ్యాన్స్ నేర్చుకొని ఏదో రియాలిటీ షోకి పోవాలన్నట్టు, అది కాదు కదా. వచ్చిన 50 minutes మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు అన్నది కాదు. ఓన్లీ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు హ్యాపీగా చేతులు కాళ్ళు ఊపితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో గ్రూప్ యాక్టివిటీలో స్టార్ట్ చేయండి, బాగుంటుంది యాక్టివిటీ. డ్యాన్స్ క్లాసెస్ ఈజ్ వెరీ ఎంటర్టైనింగ్. మీకు దగ్గర ఎక్కడున్నా వెళ్ళండి, కల్ట్ అనే కాదు, యూ గో టు ఎనీ గ్రూప్ యాక్టివిటీ. 2-3 జమ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొరికి వెళ్ళాలంటే బద్ధకం, వెళ్ళలేరు. ఒక 2-3 మంచి పీపుల్ ఉంటే సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళండి. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. సో అలాంటి వాళ్ళని పట్టుకోండి, వెళ్ళండి హ్యాపీగా. మీకు ఏదైతే అది, డ్యాన్స్ అంటే డ్యాన్స్, ఎక్సైజ్ అంటే ఎక్సైజ్, సైక్లింగ్, వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, డూ ఇట్ ఇన్ ద గ్రూప్. So that you will be always fit in terms of your body and in terms of your mind. Adandi sangati. Thank you very much for watching my video. Aditya Bomma signing off. My YouTube channel is Learning Continuous. Thanks again.